ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పాశవికంగా యుద్ధాన్ని మొదలుపెట్టిన తర్వాత మన లోకల్ దగ్గర నుంచి అంతర్జాతీయంగా మొత్తం ఈ యుద్ధ వార్తలే ప్రధాన శీర్షికలుగా కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. ఇక మన వాళ్ళు అయితే కొందరు ఆధునిక అమెరికా ఆధునిక అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తోంది, ఆధునిక అమెరికా ఇరాన్ మీద యుద్ధానికి దిగింది అని చెప్పి అమెరికాను ప్రస్తావించినప్పుడు ఆధునిక ఆధునిక అని చెబుతూ వస్తున్నారు. మరి ఇలా చెప్పేవాళ్ళు జనాల మైండ్లోకి ఏం పంపించాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ అమెరికా ఆధునిక కాదు, ఇప్పుడు 200 సంవత్సరాల కిందటే అమెరికా 250 సంవత్సరాల కిందటే అసలు వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకొని వాళ్ళు ఏదో ఏమంటారు ఆధిపత్యం చెలాయించే ఆ ప్రయత్నాలు చేసింది ఈ మధ్యనే. అమెరికా ఆధునికం కాదు. అసలైనటువంటి ఆధునికత, అసలైనటువంటి నాగరికత, అసలైన సంస్కృతి, అసలైన చరిత్ర, అసలైన పరాక్రమం ఇవన్నీ ఇరాన్ సొంతం. అసలు అమెరికా ఏంటి? ఇవన్నీ ఇరాన్ సొంతం. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటే ఇరాన్లో మానవ హక్కులు పుట్టాయి. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటే సైరస్ ది గ్రేట్, ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యం అకామెనిడ్ ఎంపైర్ అంటారు, అకామెనిడ్ సామ్రాజ్యం. ఆ ఎంపైర్ని సృష్టించిన సైరస్ ది గ్రేట్ నీవు ఇరాన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈజిప్టు, గ్రీసు, ఇటు ఇటలీ, ఇటు మన పాకిస్తాన్, భారత్ మన భూభాగం వరకు కూడా సముద్రాలను నదులను జయించుకొని ఇండస్ నది వరకు కూడా అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి సైరస్ ది గ్రేట్. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటే. మనం చాలా చరిత్ర పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ చూస్తూ ఉంటాం, ఎక్కడైనా రాజు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే ఆ రాజ్య ప్రజలను బానిసలుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ సైరస్ ది గ్రేట్ అనే ఇరాన్ రాజు చక్రవర్తి ఏ రాజ్యాన్ని అయితే జయిస్తాడో ఆ రాజ్యంలో స్వేచ్ఛ, సమానత్వం గురించి రూల్ అమలు చేసుకుంటూ వచ్చారు. జాతి, మతం, వర్గం, భేదాలు ఉండకూడదు అని చెప్పారు. క్రీస్తు పూర్వపు 600 సంవత్సరాల కిందటే మత స్వేచ్ఛను ప్రసాదించాడు. అన్ని భాషలను గుర్తించాడు, గౌరవించాడు. అన్ని సాంప్రదాయాలను గుర్తించాడు, గౌరవించాడు. ప్రజలందరూ కూడా వీటికి అతీతంగా కలిసి ఉండాలని చెప్పారు. ఈవెన్ యూ కెన్ సర్చ్. ఆ రోజే తన సిద్ధాంతాలను, తన పాలనా విధానాలను ఒక మట్టి సిలిండర్ లాంటి దాని మీద ఆ రోజు ఆయన శాసనం చెక్కి పెట్టారు అకాడియన్ భాషలో. బ్రిటిష్ మ్యూజియంలో ఉంటుంది ఇప్పటికి కూడా. ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచంలో మొదటి మానవ హక్కుల ప్రకటనగా దాన్నే గుర్తించింది. యూ కెన్ సర్చ్, గూగుల్ ఎత్తుకోండి. ప్రపంచంలో మొదటి మానవ హక్కుల ప్రకటన. జాతి, మతం, వర్గం ఆధారంగా మనుషులు గుర్తించబడకూడదు, వాటికి అతీతంగా అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యం పెంపొందించాలి, ఎవరి మతాలను వారు గౌరవించాలి, మత స్వేచ్ఛను పాటించాలి. ఇవన్నీ సైరస్ ది గ్రేట్ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటే. సరే, ఆ తర్వాత రాజులు మారుకుంటూ వచ్చినా కూడా ఆ విధానాలను కంటిన్యూ చేశారు. చివరికి అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ అకాడమిన్ ఎంపైర్ని జయించినా కూడా తర్వాత కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి వాళ్ళ ఉనికి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అది అట్లా పోయి తర్వాత పర్షియన్, ఇప్పుడు ఇరాన్. మొన్ననే 89 ఏళ్ళ కిందటే పర్షియన్ ఇరాన్గా పేరు మార్చుకున్నారు. 1936 అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళ చరిత్ర అంతా కూడా చాలా పరాక్రమంతో కూడుకున్నది, చాలా విలువలతో కూడుకున్నది, అది చాలా నాగరికతతో కూడుకున్నది. వాళ్ళ చరిత్ర అంతా కూడా తొక్కలు ఇరాన్ మొన్న వచ్చేసి ఏదో ఆయుధాలను, అనుభవములను దగ్గర పెట్టుకొని బెదిరించుకొని వేరే వాళ్ళ సంపద దోచుకోవడం ఇటువంటి పని కాదు ఇరాన్ చరిత్ర. అంటే ఇరాన్ గురించి ఎవరైనా ఏమైనా యువత ఇంకా అక్కడ చదువు రాదేమో, లేకపోతే వాళ్ళకి ఏమైనా చదువు రాదేమో అని చెప్పి అనుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ప్రపంచ అక్షరాస్యత సగటు ఎంతైతే ఉందో ఇరాన్ అక్షరాస్యత సగటు అంతకుమించి ఎక్కువే ఉంటుంది మాస్టరు.
ప్రపంచ అక్షరాస్యత సగటు 87%. ఇరాన్లో అక్షరాస్యత సగటు 92.46, 93. ఇరాన్లో అక్షరాస్యత సగటు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ప్రపంచ అక్షరాస్యత సగటు 88. ఇరాన్లో 99 పాయింట్ సంథింగ్ చేంజ్. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అక్షరాస్యత సగటు 99 పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంది. హైలీ ఎడ్యుకేటెడ్. ఈరోజు కూడా ఈవెన్ ప్రజెంట్ ఈ డే కూడా ఇరాన్ యూనివర్సిటీలలో 65% మహిళలే ఉంటారు. 65% మహిళలే ఉంటారు. 1953 నుంచి 78 వరకు 79 వరకు అక్కడ అమెరికా వాళ్ళ కీలుబొమ్మలు కూర్చోబెట్టి మొత్తం ఆ సంపద దోచుకునేది ఎలగబెట్టింది అంటారు కదా. అప్పుడు ఇరాన్లో అక్షరాస్యత శాతం కేవలం 18%. కేవలం 18%. ఈరోజు 99%, 15 నుంచి 24 ఏళ్ళు. ప్రపంచ అక్షరాస్యత యావరేజ్ కంటే ఇరాన్ అక్షరాస్యత ఎక్కువ. చదువు ఏంది? అద్భుతంగా చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన తెలివి ఉన్నోళ్ళు. మనం చదువుకుంటాం కదా ఆల్జిబ్రా అని. ఎవరు దాన్ని కనిపెట్టింది? ద ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా అని ఎవరిని అంటారు? ఆల్ క్వరిజ్మీ అంటారు. ఆ వ్యక్తే ద ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా అంటారు. ఇరానియన్. అల్గారిథం సృష్టికర్త ఆయనే. ట్రిగనామెట్రీలు మనం చదువుకుంటాం కదా, సైన్ కొసైన్ టేబుల్స్, ఆ సృష్టికర్త కూడా వాళ్ళే. ఏమో మ్యాథమెటిక్సే కాదు మాస్టరు, వైద్యం కూడా, వైద్య రంగంలో కూడా అవిసేనా అనే ఇరానియన్ వ్యక్తి, అవిసేనా, ఆయన రాసినటువంటి వైద్య పుస్తకాలే యూరప్ దేశాలలో 800 సంవత్సరాల పాటు ఒక ఎన్సైక్లోపీడియా. యూరప్ మెడికల్ స్కూళ్ళలో ఆ పాఠాలు బోధించేవాళ్ళు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 800 సంవత్సరాలు. ద కెనాన్ ఆఫ్ మెడిసిన్ దాని పేరు. ఆయన రాసిన ఆ ఎన్సైక్లోపీడియా పుస్తకం ద కెనాన్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఎంత అద్భుతంగా చదువుకున్న వాళ్ళు. పరాక్రమం ఉంది, చదువు ఉంది, విలువలు ఉన్నాయి, సాంప్రదాయాలు, అందరినీ గౌరవిస్తారు. చరిత్ర అంతా వాళ్ళ మీద దాడులు ఎదుర్కొన్న వాళ్ళే. ఏమంటారు, క్రీస్తు పూర్వకము, క్రీస్తు తర్వాత, మధ్యలో మంగోలియన్లు, అన్ని రకాలు. ఈవెన్ మనం ఆధునిక చరిత్రలో తీసుకున్నా కూడా 1953లో ఇదే అమెరికా బ్రిటన్ కుట్ర చేసి ఇరాన్ సుప్రీము మహమ్మద్ మొసదిగని అద్భుతమైన పాలకుడు కుట్ర చేసి కూల్చేసి వీళ్ళ తోలుబొమ్మను కూర్చోబెట్టుకొని మధ్యలో 1979లో తరిమేసిన తర్వాత ఇరాన్ మీద కన్నేసే ఉంచారు. మళ్ళీ ఇరాక్కు వెనకల ఉండి ఆయుధాలు ఇచ్చి ఇరాన్ మీద 8 ఏళ్ళు యుద్ధం చేయించి దాన్ని తట్టుకొని నిలబడ్డారు. ఇరాన్ అంతా ఇటువంటి చాలా దురాక్రమణదారుల వాళ్ళ దౌర్జన్యాలను అడ్డుకొని నిలబడింది. ఇరాన్ ఎవరి మీదకి యుద్ధం పోలే. యుద్ధానికి వెళ్ళిన ఎవరిని గెలిచి రిటర్న్ రాలే. మళ్ళీ ఇరాన్ ఎవరి మీద కాలు దువ్వలే. ఇరాన్ మీద కాలు దువ్విన ఎవరు కూడా గెలిచిన చరిత్ర కూడా లేదు. ఇప్పుడు అందరూ ఏకాకిం చేసేసి చాలా దారుణంగా చిత్రీకరింపబడి పాశ్చాత్య మీడియా ద్వారా చెత్తా చెదారం ప్రచారం చేసి ఇరాన్ సార్వభౌమత్వం మీద వీళ్ళు దాడి చేసుకుంటూ మళ్ళీ అంతా చెత్త ప్రచారాలు. ఇరాన్ దగ్గర ఆయుధాలు అంటే ప్రపంచానికి ముప్ప. ఇరాన్ దగ్గర ఆయుధాలు, ఇరాన్ దగ్గర విద్య, ఇరాన్ దగ్గర తెలివి ఈరోజు కాదు, నిన్న లేక మొన్న అమెరికా వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళు ఏమైనా విరవీగుస్తున్నారేమో. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటే వాళ్ళు తోపులు, ఈరోజు కాదు. చాలామంది అని నాకు బాగా చదువుకున్న వాళ్ళు కూడా నాతో కొందరు మాట్లాడే క్రమంలో నేను ఆశ్చర్యపోయాను. అమెరికా ఏమో ఆధునిక అమెరికానా ఎట్లా అంటే స్టైలిష్గా తిరుగుతారనా? స్టైలిష్గా తిరిగే వాళ్ళే తెలివి ఉన్న వాళ్ళ? అరే ఎంత నేరో మైండ్. బాగా చదువుకున్న వాళ్ళప్ప ఇరాన్లో ఉండేది. అని చరిత్ర గొప్పది, పరాక్రమం గొప్పది, విలువలు గొప్పవి, మానవ హక్కులు గొప్పవి. ఈ పాశ్చాత్య మీడియా మన దగ్గర కొంచెం లోకల్గా మన కొన్ని పేర్లు ప్రస్తావించకూడదు, కానీ మన దగ్గర కానీ కొన్ని మీడియాలు ముసుగులో ఉంటారు కదా చెత్త ప్రచారం చేసుకుంటూ. వాళ్ళు చెప్పేది నమ్మినట్లే ఆ పాశ్చాత్య మీడియాని నమ్మినా కూడా. ఇరాన్ చరిత్ర చాలా గొప్పది స్వామి.